హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో ఎర్నింగ్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ అండి మీకు యూట్యూబ్లో ఒక ఛానల్ చెప్తాను. మీకు ఛానల్లో ఎర్నింగ్స్ రెండు విధాలు ఉంటాయండి. ఒకటి మానిటేషన్ అయ్యాక, మానిటేషన్కి మనకు కావాల్సిన 500 సబ్స్క్రైబర్స్. ఇక్కడ మనకు వన్ అప్లోడ్ ఫర్ లాస్ట్ 90 డేస్ అంటే మనకు అవర్స్ అప్లోడ్ అయి ఉండాలి వీడియోస్. అండ్ ఇక్కడ చూసినట్టయితే 3000 వాచ్ అవర్స్కి మనకు 3 మిలియన్ వాచ్ అవర్స్కి ఇక్కడ మీకు ఓన్లీ 53 మాత్రం అయింది. ఇక్కడ మీకు 1.4K మాత్రం వైరల్ అయింది 90 డేస్లో. ఇక్కడ మనకు మినిమము 3 ఇయర్స్ అప్లోడ్ అవుతూ ఉండాలి. అంటే అప్లోడింగ్ అనేది రెగ్యులర్ జరుగుతూ ఉండాలి. సార్ నా వీడియో అప్లోడ్ చేస్తాను, నాకు వ్యూస్ రావట్లేదు ఒక రోజు చేసి ఒక 1 మంత్ వదిలేయడం కాదండి. ఏ ఛానల్ అయినా గ్రో కావడానికి మనం రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఎర్నింగ్స్ అనేది కంప్లీట్గా ఛానల్ వైజ్ ఉంటుందండి. దాంట్లో మీకు ఎర్నింగ్స్ అనేది మల్టిపుల్ టైప్లో వీడియో మానిటేషన్ మీకు జరుగుతుంటుంది. వచ్చి మీకు ప్రీ రోల్ యాడ్స్, పోస్ట్ రోల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్, స్కిప్పబుల్ యాడ్స్ అండ్ డిస్ప్లే యాడ్స్. దాంతో పాటు మీకున్న ఆప్షన్ ఏంటంటే, కొత్త ఆప్షన్ వచ్చి మీకు స్టోర్ ఆప్షన్ మీకు కొత్తగా వచ్చింది. స్టోర్ ఆప్షన్ అంటే మనకి ఎలాంటి ఎర్నింగ్స్ ఉన్నా, ఎలాంటి ఆడియన్స్ ఉన్నా ఇక కంప్లీట్గా మనం చూసుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు కంప్లీట్గా మీరు చూసుకున్నట్లయితే ఎర్న్ అని కొడితే ఎర్న్ ఆప్షన్లో మీకు మామూలు యాడ్స్ ఉంటుంది, వాచ్ పే యాడ్ ఉంటుంది, షార్ట్ యాడ్స్ ఉంటుంది, మెంబర్షిప్ పేమెంట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, ఇంకోటి షాపింగ్. సో షాపింగ్ అనేది ఏంటంటే ఇది అఫ్లేటివ్ మార్కెటింగ్ యాడ్ అండి. అఫ్లేటివ్ మార్కెట్ యాడ్ అంటే మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో. వాటి నుంచి కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలా? ఫస్ట్ మన కంటెంట్కి వెళ్ళాక మీరు లాంగ్ వీడియో ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసిన తర్వాత మీకు వీడియో కింద ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందంటే మానిటైజేషన్ ఎనేబుల్ అయినప్పుడు ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ ఉంటుంది. ప్రోడక్ట్స్లో మీరు ఎడిట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇయర్ బడ్స్ మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో కలుగుతాయి, ఎంత కమిషన్ వస్తుంది మీకు ఈ ప్రోడక్ట్ మీరు దాని నుంచి సేల్ చేస్తే. సో ఇక్కడ మీకు అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనము మంచి మంచి ప్రోడక్ట్స్ మీకు ఎంతగా ఉన్నాయో తక్కువలో పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు, మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు స్టోర్స్ ఉంటాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇట్లా చాలా ఉంటాయి ఇయర్ బడ్స్. తర్వాత మీరు యాపిల్ ఫోన్, మీకు ఏ ఆప్షన్ ఉందో కమిషన్ మేబీ అప్లై. ఇప్పుడు ఈ ఫోన్ మీకు ఆఫర్ ఉంది, 16 Pro 128 GB 1,12,000 ఉంది. సో మీకు ఎంత ఆఫర్ ఉందో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసుకొని మీరు ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేసి ఎక్కడ మనకు విజిబుల్ అవుతుంది? ఫస్ట్ క్వశ్చన్ ఉంటుందండి, సరే ఎక్కడ మనకి విజిబుల్ అవుతుంది? మీరు వీడియో ప్లే చేస్తే, ఎక్కడైతే మీరు వీడియో ప్లే చేస్తున్నారో, ఇప్పుడు వీడియోలో మనకు యాడ్ వచ్చింది, అయిపోయింది. వీడియో ప్లే చేశాక స్కిప్ చేస్తాం మనం. స్కిప్ చేసినప్పుడు మనకు ప్రోడక్ట్స్ అనేది కంప్లీట్గా మీకు షాప్ అనే ఆప్షన్తో మీకు వస్తుంది. లేదు అంటే మీకు రైట్ సైడ్ కార్నర్లో మీ కంప్లీట్ ప్రోడక్ట్స్ అనేవి మీకు వచ్చేస్తుంటాయి. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే, ఎవరైనా మీకు ఆ ప్రోడక్ట్స్ కనుక మీరు క్లిక్ చేసి పర్చేజ్ చేస్తే, ఇది క్లిక్ చేసుకొని వాళ్ళు కనుక పర్చేజ్ చేస్తే మీ ఎర్నింగ్ అనేది ఇక్కడ ఎక్కడైతే మీరు ఎర్నింగ్స్ ఉన్నాయో ఆప్షన్, ఎర్న్ ఆప్షన్లో మీకు అఫ్లైట్ మార్కెటింగ్ ఆప్షన్లో ఇక్కడ షాపింగ్లో ఇక్కడ మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇది కూడా మీ యాడ్సెన్స్కి లింక్ అయిపోతుంది అంట. సో మనకి ఇది. సో ఇంకోటి ఏంటంటే మన బిజినెస్ లీడ్స్, మన బిజినెస్ సంబంధించిన వీడియో పోస్ట్ చేసుకొని కూడా మన బిజినెస్ సంబంధించిన లీడ్స్ మనము తెచ్చుకోవచ్చు. సో మీకు ఎర్నింగ్స్ మూడు రకాలు ఉంటుంది. ఒకటి వీడియో చూసినందుకు యూట్యూబ్ ఇచ్చే ఎర్నింగ్. సెకండ్, ఎవరైనా అఫ్లైన్ మార్కెట్ ద్వారా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే దాని నుంచి వచ్చే ఎర్నింగ్స్ ఉంటాయి. అలాగే థర్డ్ వన్ వచ్చి మీ బిజినెస్ లీడ్స్ వల్ల వచ్చే ఎర్నింగ్స్ ఉంటాయి. సో యూట్యూబ్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఎన్ని చూసినా మనకి బిజినెస్ అండ్ లీడ్స్ అండ్ మనకు అఫ్లైన్ ప్రోడక్ట్ మీద మనకి లీడ్స్ అనేది అవుతాయి. సార్ మనం ఓన్లీ ప్రోడక్ట్స్ పెట్టచ్చు అంటే అక్కడ మనకి మింత్రా, ఫ్లిప్కార్ట్ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఎర్నింగ్ కి. ఆ రెండు ఆప్షన్ మనం యూజ్ చేసుకొని ఏదైతే మీకు ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయో మొత్తం చూసుకోవచ్చండి. ఇక కంప్లీట్ ఆఫర్ మీకు వ్యూ మోర్ క్లిక్ చేస్తే మీ ఆఫర్స్ అని ఇక్కడ వస్తాయి. ఈ ఆఫర్స్ అక్కడ యూజ్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అప్ టు 12% కమిషన్, అప్ టు 50% కమిషన్. సో మీరు చూసుకునే గో స్టోర్కి వెళ్తే మీకు ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మొత్తం చూసుకొని అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు టైమ్ ఆఫర్ గెట్ 30 to 50% ఆఫ్ ఫాజిల్ వాచ్ మీద ఉంది. సో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదైతే మీకు ఉన్నాయో అన్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో. సో ఇలాగా మనకు 3 వేలో, ఒకటి యూట్యూబ్ ఎర్నింగ్, అఫ్లైన్ మార్కెట్ ఎర్నింగ్ అండ్ థర్డ్ వన్ వచ్చి మీరు బిజినెస్ లీడ్స్ ఎర్నింగ్. ఏదైనా బిజినెస్ కనబడితే ఇక్కడ గెట్ ఎర్నింగ్ అన్నట్టు. సో ఇన్ని విధాలుగా మనం యూట్యూబ్ నుంచి మనీ సంపాదించుకోవచ్చు అండి.
మీకు ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా జస్ట్ నాకు వాట్సాప్ కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ మనకు ఆ, యూట్యూబ్ ద్వారా మీరు కామెంట్ చేయండి. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా మీ కంప్లీట్ నేను క్లారిఫై చేస్తానండి. గుర్తుపెట్టుకోండి, మనకు యూట్యూబ్లో ఇన్కమ్ రావాలంటే 1 మంత్ 2 మంత్స్ వచ్చే ఇన్కమ్ కాదండి. ఎవరికైనా మనం ఎంత ఎఫర్ట్ పెడితే ఎంత వీడియో కంటెంట్ ఇస్తే అప్పుడు మనకి ఎర్నింగ్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీరు ఫాలో అవుతూ ఎర్నింగ్ మీరు సంపాదించుకోండి. మీకు ఎలాంటి వేరియస్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.